హరి ఓం. ఓం నమ శివాయ. పార్వతీ హృదయ వల్లభ గంగాధర, నీ యొక్క ప్రేమే మాకు ఆదరణ. ఒకడు ఏం చేస్తాడంటే, ఒకసారి గురువు దగ్గర కూర్చున్నాడు. గురువు దగ్గర ఏదో జ్ఞానబోధ చేస్తున్నాడు గురువు. అనేక మంది కూర్చున్నారు, జ్ఞానబోధ వింటూ ఉన్నారు. అలా వింటున్నప్పుడు గురువు గారు, మీరు ఎంత సంపాదిస్తారు నెలకి అని ఒకడు లేచి, అయినా నా సంపాదనతో నీకేం పని, నేనేదో ఇలా జ్ఞానబోధ చేసుకుంటుంటాను, నాకేం ఆదాయం ఉంటుంది. ఆయన ఏమనుకున్నాడు, భయపడిపోయి ఈ ఆదాయం సంబంధించిన వాళ్ళేమో నేను ఎక్కువ సంపాదించేస్తుంటే వాళ్ళు నాకు ఆదాయ పన్ను కట్టమంటారేమో, నేను నాకేం వస్తుంది అనేదో రాళ్ళు వస్తుంది అని చెప్పేసాను. అవునా, అంటే మీరు చెప్పేది నిజమా అన్నాడు. అవును నిజమే. సరే అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి అన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. యథార్థవాది లోక విరోధి అని దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు. యథార్థవాది లోక విరోధిని సహజంగా అందరూ తెలిసిందే కదా. ఇది ఎవ్వరు కూడా నిజం చెప్పరు, చెబితే ఏమవుతుంది అని గట్టి కూర్చున్నాడు. ఏ తలనొప్పి కింద పెడితే ఏం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచించి, సరే యథార్థవాది లోక విరోధి అనే దాన్ని పోవాలంటే నువ్వేం చేయాలి, ఒక 30 రోజులు రామనామం చెప్పిస్తా కూర్చో, శ్రీరాముల గుడి ముందర కూర్చో, అప్పుడు నీకు దీని యొక్క అర్థం తెలుస్తుంది అని చెప్పన్నాడు. ఈ 30 రోజులు ఒక్కరోజు కూడా నువ్వు ఒక అబద్ధం చెప్పకూడదు. మళ్ళీ దానికి ఒక కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషను, 30 రోజులు ఉదయం లేచింది సాయంత్రం వరకు ఒక అబద్ధం కూడా చెప్పకూడదు, అలా జీవించన్నాడు. ఈ వెళ్ళాడు గురువు మీద కూర్చోడు. ఎంత కదా అబద్ధం చెప్పుకుంటూ పోతే అది పెద్ద కష్టమైన పనే. అబద్ధం చెప్పుకుంటూ ఉండడం అనేది పెద్ద పని కాదు కదా. అబద్ధాలు అయితే అన్నీ ఎన్నైనా చెప్పచ్చు. అబద్ధం చెప్పుకుంటే నోరు మూసుకుంటే పోలే అని కూర్చున్నాడు. 30 రోజుల తర్వాత నాకు ఒక గొప్ప మహత్యం వస్తుంది, వరం వస్తుంది, అప్పుడు నేను బాగా సంపాదించుతానని కూర్చున్నాడు. కూర్చొని గుళ్ళు చూస్తూ ఉన్నాడు. సహజంగా ఆలయాల్లో దైవ దర్శనకు వస్తూ ఉంటారు. వచ్చేవాళ్ళు అనేక రకాల స్థాయిల్లో వాళ్ళు ఉంటారు. పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ధనవంతులు కూడా ఉంటారు. అయితే అక్కడ ఆలయ భగవంతుడి దర్శనం ఎలా వెళ్ళాలి, ధర్మబద్ధంగా వెళ్ళాలి. ధర్మబద్ధం అంటే ఏమి, క్యూ లైన్ అంటే ఏమి, ఒక వరుస క్రమంలో పోవాలి. ఈ వరుస క్రమంలో పోయి దాంట్లో తేడాలు ఉండకూడదు. ఎందుకు, భగవంతుడి దర్శనానికి ఉన్నవాడు లేనివాడని తేడా లేదు. భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఆయనకి ఉన్నవాడు లేనివాడని ఆయన వివిధ రకాలైనటువంటి తేడాలతో అనుగ్రహించాడు. ఆయనకి కావాల్సిందేమి భక్తి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏమి, నేను ఏ ధర్మం అయితే విధించానో ఆ ధర్మాన్ని అనుసరించడం. ఏం ధర్మం చెప్పాడు, భగవంతుని దర్శించడానికి ఒక క్రమశిక్షణలో రావాలి. అదే ఇంకెక్కడైనా మీరు ఏమన్నా చేసుకోండి, నాకు అబద్ధం లేదు. భగవంతుడు ఏమంటాడు, మీరు ఎక్కడ ఎట్లనా పడిపోండి, కానీ నా దర్శనానికి వచ్చేటప్పుడు మాత్రం ధర్మాన్ని ఆచరించండి అని చెప్పాను. ఈ సినిమాల్లో రకరకాల థియేటర్లు ఇట్లా చూస్తుంటాయి కదా, ఒకరు దూకి ముందు వెనక ముందు దూకిపోతూ ఉంటారు. సరే, వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం. అది ఇక్కడ క్రమ పద్ధతిలో పోతేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ అందరికీ ఆలోచన ఉండదు కదా, దైవాన్ని ఎలా దర్శించాలి, ధర్మబద్ధంగా దర్శించాలి. భగవంతుడు ఏ ధర్మం చెప్పాడో ఆ ధర్మాన్ని ఆచరించాలి. మనం తొందరగా దేవుడు చూడాలని అనేక తపన ఉంటుంది. అది తొందరగా వెళ్ళిపోవాలి. ఏమి, దేవుడు కూడా అర్జెంటు భగవద్ దర్శనం కావాలి. ఇంకొకటి ఇంకా అర్జెంటు దర్శనం కావాలి అంటే మీ అందరం తరివేసి నేను ఒక్కడే చూడాలి అక్కడ. ఎందుకు, పెద్ద అధికారిని, అధికారి నీకు ఎందుకు పనులు ఉంటాయి. ఏం పనులు అవి, భగవంతుడి కంటే లేని పనులు నీకు ఉంటాయి. అన్ని పనులు భగవంతుడు చేసి పెడుతుంటే భగవంతుడికి చేయలేని పనులు కూడా ఆయన చేసి పెడుతున్నాడంట అని అనుకుంటారు కొంతమంది. భగవంతుడిని ఆయన చేసిన గుళ్ళో వెళ్ళబడుకోండి, ఇక్కడ నేను అనేక పనులు చేస్తాను, ఇన్ని పనులు చేస్తున్నాం కాబట్టి నేను తొందరగా చూడాలి, నేను మిమ్మల్ని తొందరగా చూడాలి అని అనుకుంటాడు. నాకు చెప్పేసి అందరికీ, అయ్యే పలాని అధికారం వస్తున్నాడు, అందరూ తప్పండి, దర్శనం ఆపేయండి, వరగా ప్రవేశం, దేవుడికి తెరేయండి. ఈ యొక్క అధికారం లేదా ధర్మకర్తను వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు తీసుకెళ్ళి ముందర పెట్టి అర్చన హారతి అన్నీ ఇచ్చేసేసి అబ్బా
నాకు ప్రశాంతంగా జరిగింది, భగవంతుని అనుగ్రహం ఇంత వచ్చేసింది, ఇంత వచ్చింది, ఇంత వచ్చేసింది. ఎంత వచ్చేది? భగవంతుడు ధర్మం చెప్పి ధర్మ ప్రకారం అంటేనంటే నేను ముందెళ్ళిపోయాను, నేను బాగా చూసేసాను అని అంటే నిన్ను ఆయన చూడొద్దా? నువ్వేమో చూసేసినావు, భగవంతుడు నిన్ను చూడాలి కదా. భగవంతుడు ఎప్పుడు చూస్తాడు మనల్ని? ధర్మాన్ని ఆచరించినప్పుడు చూస్తాడు, సత్యం చెప్పినప్పుడు చూస్తాడు. ఆయనకు ఉండేది ఇవే ముఖ్యమైనటివి: ధర్మము, సత్యము, లేదంటే సత్యాగ్రహం, గాంధీ మహాత్ముడు మర్యాద. కనుక ఇప్పుడు ఇలా చూసేసి ఇదంతా గమనిస్తున్నాడు. గమనిస్తూ ఉంటే ఇదంతకంటే ఉన్నత అధికారి గారికి వచ్చాడు. వచ్చి దేవాదాయ అక్కడ ఉంటే ధర్మకర్తలంతా పిలిపించాడు. ఎలా దర్శనం జరుగుతుందండి? అందరికీ సమానంగా చేస్తున్నారు కదా మీరు? అయ్యో లేదు సార్, అందులో ప్రభు గారు మేమేం తప్పు చేయలేదు సార్, మేమందరం కూడా ఖచ్చితంగా ముందు వచ్చిన వాళ్ళ ముందు వెనకే పంపిస్తాను. దానం తీసుకొని కొంతమంది కొంచెం ఇవన్నీ సహజంగా మనకు కనబడేటువంటి దృశ్యాలు. ఏదో కొంచెం ధనం ఎక్కువ ఇస్తే ముందు తీసుకొచ్చి మనవాడు పెట్టేయి, ఏదో ఇచ్చినాడు. లేదు మా బంధువు వచ్చాడు, మా బంధువు అధికారి బంధువు తొయ్యి లోపల ముందోసి, ఏదో జరుగుతుంటాయి. ఇవన్నీ వీడు చూస్తున్నాడు. చూసి ఇదేం చేశాడు, సాయంత్రం అధికారి వచ్చి అడుగుతున్నప్పుడు అందరూ బాగా చదువుతున్నాడు. కానీ వీడే చేశాడు, అబద్ధం చెప్పకూడదు కదా, వీడిని అడిగాడు. ఆయన అడుగుతానే లేదు ఇట్లా జరిగింది, జరిగింది అన్నీ చెప్పేశాడు. అన్నీ చెప్పేసరికి ఆయన అధికారికి కోపం వచ్చేసింది. ఇంత మీరు అబద్ధాలు చెప్పి భగవంతుని ఈ విధంగా ఇది చేస్తున్నాను. ఆయన మహాభక్తుడు, అధికారి చాలా మహాభక్తుడు కనుక ఆ పెద్ద ధర్మకర్త ఆయన చేసాడు. ఈ విధంగా అనేసరికి కోపం వచ్చి అతన్ని అరిచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతేనే అక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న ఉద్యోగస్తులు ఉంటారు కదా, దగ్గరకు వచ్చి ఏమనైనా నువ్వు సత్యవంతుడివే అన్నాడు. అవును, 30 రోజులు దీక్షలో ఉన్నాను, సత్యమే చెప్పాలి, యథార్థవాదిని అవ్వాలి అని అన్నాడు. యథార్థవాది అవుతావా? సరే అని చెప్పి ఆ యొక్క దర్శనం అయిపోయే సామానానికి వీళ్ళేసిపోతుంటే పక్కన ఒక రూమ్లో తీసుకెళ్ళి అందరూ బాగా గుద్దు నిజం చెప్పినామనుకో నీ జుట్టు తరం ఒకటి ఉండదు, అన్నీ పెరికేస్తాం, నిన్ను హాస్పిటల్లో పడుకోబెట్టేలాగా చేసేస్తాం అని బాగా భయపెట్టేశారు. ఇదే స్వామి ఇప్పుడు ఇది ఇంత భయంకరంగా ఉంటుందా? అయ్యో అనుకునేవాడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. హరిదాసు ఇల్లు ఎత్తుకుంటా పోయి, అయ్యా స్వామి, నేనేదో పొరపాటు మిమ్మల్ని అవమానించాను, నన్ను మన్నించండి, యథార్థవాది లోక విరోధి అంటే ఏమో అనుకున్నాను, ఈ విధంగా సత్యం చెప్పడం వల్ల ఉతికి ఆరేసేసిందంటే నాయన అదే కాదు, ప్రపంచం అంతా అంతే, నువ్వు ఏ వ్యవస్థ లేకపో ఆ వ్యవస్థలో ఏమో జరుగుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు యథార్థం చెప్పాలని చెప్పినామనుకో నీ చెయ్యి కాలు తండ్రి తీసే వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఎప్పుడు సత్యం చెప్పొద్దు. ఎవరు చెప్పాలి సత్యం? అమ్మా నాన్నకు చెప్పు, గురువు చెప్పు, భగవంతుడికి చెప్పుకో, అయ్యా ఇది సత్యం అని. కానీ కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళకి చెప్పు. ఎవరైతే ధర్మాన్ని పుణ్యాన్ని ఆచరిస్తారో వాళ్ళ సత్యమే చెప్పు, అప్పుడు నీకు మంచి జరుగుతుంది. లేదు సత్యం ఆచరించలేని వాళ్ళకి మీరు సత్యం అని చెప్పావనుకో వాళ్ళు నిన్ను తుప్పు కింద కొట్టేసి పంపించేస్తారు. నువ్వు ఒడిబడి తుప్పు అంతా వదిలిచ్చేస్తారు వాళ్ళు. కనుక ఎప్పుడు కూడా ఎక్కడ లౌక్యం తెలియాలి. లౌక్యం అంటే ఏమి? చూసి చూడండి పోతూ ఉండాలి. పతాంజలి సూత్రాలు అవి చెప్తారు. మైత్రి ముదితాకరణ ఉపేక్షణం పుణ్య భావనం తచ్చిత్త ప్రసాదనం. ఎక్కడైతే పొరపాటు చేస్తుంటారో, ఎవరైనా తప్పులు చేస్తుంటారో, పాపకర్మ చేస్తున్నారో దాన్ని పట్టించుకోవద్దు, వదిలేయి. ఉదాసీనంగా ఉండవు, నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఆనందంగా ఉండాలంటే వాటిని పట్టించుకోకూడదు. లేదని ధర్మాత్ముని సత్యమని చెప్తాను పోయినావు అనుకో నీ ఒళ్ళు పగిలిపోయేది ఖాయం అని అన్నాడు ఆ పూజారి హరిదాసు. నమస్తే గురువుగారు, గొప్ప సత్యం చెప్పారు నాకు. కలియుగం ఆయన ఏమో ద్వాపరయుగం అనుకున్నా, త్రేతాయుగం అనుకున్నావా, లేకపోతే కృతయుగం అనుకున్నావా? ఇప్పుడు కలియుగంలో ఇలాగే జీవించాలి. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఎన్నో జరుగుతున్నాయి స్వామి, అన్ని నువ్వే చూస్తున్నావు. ప్రపంచమంతా నువ్వే చూస్తావు. సృష్టి అంతా వ్యాపించిన వాడు సర్వాంతర్యామి, సర్వాంతర్యామి, ఈ సర్వశక్తి స్వరూపుడవు, సర్వజ్ఞానస్వరూపుడవు, సర్వ జీవస్వరూపుడవు, సర్వము తానైన వాడవు నీవు తండ్రి. కనుక మమ్మల్ని రక్షించు.
అని వేడుకొని వాడు అక్కడి నుంచి దండం పెట్టుకునేసి ఇంకా గుడి ముందర మనం కూర్చోకూడదు అనుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. నమో కృష్ణ, నమో కృష్ణ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఎతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురుం.